బండాపురం. హలో చిన్న ఏం మామయ్య? నరేంద్ర కొడుకు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. వాడు నీ విషయంలో కొంచెం స్పీడ్గా ఉన్నాడంట. హుషారుగా నాన్న. వాడేం చేస్తాడు మామయ్య? అరే నేను చెప్పేది నబ్బా, రవంత జాగ్రత్తగా ఉండేమి. సర్లే సర్లే కదా బా, హుషారుగా ఉండు. హలో మిస్టర్, కృష్ణ యాదవ్ ఇల్లు ఎక్కడ? అక్కడ. రాన్న పోదాము. ఏసేయాలా సెటిల్మెంటా? సెటిల్మెంట్ అన్నా? సెటిల్మెంట్ నేను ఎందుకురా, మన లెక్కంతా తీసామా వేసామా అన్నట్టు. ఎలాంట్రా, క్రికెట్ లాస్ట్ అవర్స్ టెన్షన్ గా ఉంది. నేను లేకపోతే ముంచుతారా? అది కాదన్నా. ఎలాంటి నేను ఇక్కడే ఉన్నా, మీరు ధైర్యం కాదండి. మళ్ళీ పోరు. ఓ పోరి భద్రంగా చూడు. ఏడికెంచి వచ్చింది అనుకున్నావు? బ్యాంకు కాకెంచి తెప్పించిన 12 ఏళ్ళు. దాని సంగతి ఏమనుకుంటున్నావు? మస్తు తినాలా చూసి. అరే అరే రియల్ ఎస్టేట్ అన్నావు కాదు, గప్పుడెప్పుడు 5 మాసాల కింద వచ్చినావు, 5 ఎకరాలు అడిగినావు, గట్లనే పోయినావు. ఇప్పుడు ఇవ్వచ్చుగా. నిన్నటి రేట్లు ఇవ్వాలుంటాయా అన్న? మస్తు మారలే. ఎందుకు మారుద్ది? నువ్వు మారలా, నేను మారలా, భూమి మారలా, రేట్ ఎందుకు మారుద్ది? మంచిగా చెప్పినవుతి. మారకుండా గట్లనే ఉండడానికి ఇదేమైనా ఇస్టీల్సా మళ్ళా బేరమా? అమ్మా ఏమయ్యో! ఏందోయా ఏందోయా నా పెళ్ళాన్ని కొట్టన్నావు? సంతకం పెట్టు. అన్న అన్న గేదెలు మెప్పుకుని పాలాపరం చేసుకునేటోళ్ళవి ఇడిచి పెట్టన్నా. ఆగో. ఎంతమందికి రాముతావు పొలం? ఇలాంటి పేపర్ మీదే కదరా నాకు అమ్మింది. మొన్న నాకు అమ్మావు, ఇప్పుడు ఏదోకి అమ్ముతున్నావు. రేపు నా పొలానికి ఏదో వస్తాడు, నాదంటాడు, అప్పుడు నాకు కాలుద్ది. అప్పుడు నేను ఇది చూసి ఏదో వస్తాడు. చెప్పానా? ఇది చూసి ఏదో ఎగేసుకొస్తాడు. అన్నవరా తెలుసా? అన్న 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 ఎవరన్నా? నీ అన్నైతే నాకేంట్రా? ఆగరా. అసలు నువ్వు మమ్మల్ని ఎందుకు కొడుతున్నావురా? నువ్వు వాళ్ళని ఎందుకు కొడుతున్నావు? ల్యాండ్ కోసం. నేను వాళ్ళ కోసం. ఈ రోజు ఎవరైనా సరే నా చేతిలో ऐसे
ఏంట్రా అమ్మా నీ మాంబరి తోలు తీరిందా నేను చెప్పింది ఇదే ఏంట్రా ఆ రోజు జడ్పీ దగ్గర అందరినీ ఈడే కింద 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 మర్చిపోయావన్నా తల్లి చూడు చాలు నిన్ను వదలరా నిన్ను నీ ఫ్యామిలీని మొత్తాన్ని లేపేస్తాను దేవుడిలాగా కాపాడినవయ్యా. భలేవారండి. ఇక మీదట వాడు మీ జోలికి రాడు. ఎవడన్నా వస్తే నాకు చెప్పండి. అమ్మా నాకు కూడా ఇలాంటి ల్యాండ్ ప్రాబ్లం ఒకటి ఉందమ్మా. కొంచెం మీ వారితో చెప్పి నేను ఎంత కావాలన్నా ఇస్తానమ్మా. అన్న తాగన్న చల్లగా ఉంది చల్లబడతావు. ఆపేరా దాన్ని. ఆపేస్తాంలే ఇంకెందుకు ఓడిపోయాంగా. అయినా ఓడిపోవడం మన వాళ్ళకి బాగా అలవాటు అయిపోయిందన్న. ఊపుకుంటే వెళ్ళటం గుర్తించుకొని రావటం. అన్న నువ్వు ఒకసారి శరత్ పవార్తో మాట్లాడి టీంని మార్పించాలన్నా. మార్చాల్సింది ఆ టీముని కాదురా నా టీముని. అదే నేను ఎల్లుంటేను ఆ రెండో కాలు కూడా పోయేది. ఏంట్రే నిన్నేం కొట్టాడు నా బొందా. అన్ని ఫోర్లేగా. చిన్నబాబును ఉతికాడు. అన్ని సిక్సర్లే. అందులో 2 నోబాల్స్ మర్చిపోయా. అవి కూడా సిక్సర్లే. ఇదిగోన్నా నువ్వు విన్నా చెప్పన్నా మన వాళ్ళకి అసలు బౌలింగే రాదు. ఆ అవుట్ చేయడం కష్టమే. నా కొడక వేటాడనేకి ఒక పద్ధతి ఉంటుందిరా. జింకనేటాడినట్టు సింహాన్ని వేటాడకూడదు. నాకు సింహాన్ని వేసేటోడు కావాలరా.